8672 కిలోమీటర్లు 8672 కిలోమీటర్లు నేషనల్ హైవేస్కి ట్రాన్స్ఫర్ చేసిన రోడ్లతో కలుపుకొని యాడ్ చేసినాం సార్. మేము కొత్తగా 8672 కిలోమీటర్ డబుల్ లేన్లు చేసినాం. 50 సంవత్సరాల్లో 6093 కిలోమీటర్లు ఉండేది సార్. క్వశ్చన్ ఇదే సంబంధం సార్. 17,000 కిలోమీటర్ల టార్గెట్కి ఇది రిఫరెన్స్ సార్. ఇది చెప్పనియండి సార్, ఎట్లా సార్ ఇది? నిన్న మాకు క్లారిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వకుండా మీరు చేసినారు. అడుగుతా వెంకన్న, జర కోపంకి రాకు, నాకు భయం అవుతుంది నేను చూస్తే. జర కోపంకి రాకు, నేను మెల్లగానే అడుగుతాను, నువ్వు కూడా మెల్లగానే పెట్టు. అయితే సార్ అంటే మొత్తం ఇప్పుడు 14,532 కిలోమీటర్లు డబుల్ లేన్లు అయినాయి. మేము 8,672 కిలోమీటర్లు మేము చేసిన తర్వాత 14,532 కిలోమీటర్లు సార్. అట్లనే 4 లైన్లు మొత్తం 50 సంవత్సరాల్లో 669 కిలోమీటర్లు ఉంటే మేము 10 సంవత్సరాలలో 485 కిలోమీటర్లు కొత్తగా 4 లైన్లు చేసాం. అది 1,154 కిలోమీటర్లు సార్. అంటే దాదాపు 22,000 కోట్ల రూపాయలు మేము 10 సంవత్సరాల్లో ఖర్చు చేసినాం. నిన్న కొందరు సభ్యులు అన్నారు, అట్లే మంత్రి గారు కూడా అన్నారు, మేము ఒక్క గుంత కూడా పూడ్చలేదు అన్నారు సార్ 10 సంవత్సరాలలో. గుంత కూడా పూడ్చలేకపోతే ఈ రోడ్లు ఎడికెళ్ళి అయినాయి సార్. 8,672 కిలోమీటర్ల కొత్త డబుల్ లైన్ రోడ్లు 6,093 ఉన్నప్పుడు మేము చేసి 14,000కి తెచ్చినాం దాన్ని. ఈ 4 లైన్లు 669 ఉంటే 485 యాడ్ చేసి 1,154 చేసినాం. ఇది మీ లెక్కలనే ఉన్నాయి, మీ అధికారులను అడిగితే చెప్తారు. అయితే సార్ ఇప్పుడు మరి టార్గెట్ మాత్రం చాలా గొప్పగా పెట్టుకున్నారు సార్. నేను వాళ్ళు చేయాలనే నేను ఆశిస్తూ ఉన్నా. ఇక టోటల్ నెట్వర్కే 27,000 కిలోమీటర్లు ఉంటే కొత్తగా మీరు 17,000 కిలోమీటర్లు మరి యాడ్ చేస్తామని అంటున్నారు సార్. దీంట్లో 40% గవర్నమెంట్ భరిస్తుంది అని అన్నారు. అంటే 17,000 కిలోమీటర్లకు 28,000 కోట్లు. 28,000 కోట్లకు 40% ప్రభుత్వం, 60% వచ్చి అంటే 17,800 కోట్లేమో కాంట్రాక్టర్స్. పీపీపీ మోడల్ అంటే పీపీపీ మోడల్ కాదు, ఇది పెట్టుబడులు అని అన్నారు. దానికి క్లారిఫికేషన్ కూడా ఇవ్వాలి. ఇది ఎవరు పెడతారు? ఈ 17,800 కోట్లు ఎవరు పెడతారు? మేము చేసినప్పుడు మొత్తం 22,000 కోట్లు మొత్తం కూడా లోన్లు తెచ్చినాం, కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లే ఉండింది, గవర్నమెంట్ తరఫునే పెట్టినాం. మేము ప్రైవేట్ పెట్టుబడులను మేము ఆకర్షించలేము, మేము ప్రైవేట్ పెట్టుబడులతో మేము రోడ్లు వేయలే. ఇప్పుడు మరి ఇది ప్రైవేట్ పెట్టుబడులతో అంటున్నారు. మరి అది ప్రైవేట్ పెట్టుబడులు అంటే ఎవరు? బ్యాంకర్సా, లేదు కాంట్రాక్టర్సా ఇన్వెస్ట్ చేస్తారా, ఏంది అన్న విషయం గౌరవ మంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి. అట్లనే సార్ 40% అంటే 11,200 కోట్లు అవుతాయి ప్రభుత్వం భరించాల్సింది. మరి ఇది ఎన్ని సంవత్సరాలకు? ఇది ఇప్పుడు ఆల్రెడీ 3వ బడ్జెట్, ఇది ఇంకో 2 బడ్జెట్లు ఉంటాయి మనకి. 2 బడ్జెట్లు 3.5 సంవత్సరాలు వర్కింగ్ పీరియడ్. ఇప్పుడు మీరు కొత్తగా ఇదంతా తీసుకొచ్చి చేసి ఒక 6 నెలలు పడుతుంది సార్ టెండర్లు పోవటానికి.